అందరికీ నమస్కారం అండి. ఒక ఇన్నింగ్స్ అయిపోయి రెండో ఇన్నింగ్స్ మొదలెట్టి నేను విధంలో క్యారెక్టర్ చేసుకుంటుంటే మళ్ళీ కొత్తగా హీరో గారు అంటే నాకు విచిత్రంగా ఉంది. బాగుంది కానీ విచిత్రంగా ఉంది. సో ఈ సినిమా అదే అటెంప్ట్ అండి. ఇప్పుడు వన్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ అన్నీ అట్లా ఉంచితే లాస్ట్ టైం చెప్పినట్టు ఐఎమ్ లుకింగ్ ఫర్ నీష్ ఫర్ మై సెల్ఫ్, వేర్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సినిమా చేయాలి అనేది నా కోరిక. అంటే అయ్యి చేస్తాను, క్యారెక్టర్ 100% అయ్యే నా మెయిన్ ఫోటే, బట్ ఇది కూడా చేయాలి. అంటే అటువంటి దానికి ఒక థ్రిల్లర్ అయితే బాగుంటుందని ఫీల్ అయ్యి వదలా సినిమా చేయడం జరిగింది. ఈ వదలా సినిమా వదలకుండా మీరు ఎందరో ఎందుకు చూడాలంటే నా కోసం చూడాలి ఒకటి. రెండోది, ఈ సినిమా బిజినెస్ అవ్వలేదు, ఒక ఏరియా కూడా అవ్వలేదు, ఏది అవ్వలేదు, అవ్వదనే అనుకున్నాం. అట్లాగే అదే ధైర్యంతో కిషోర్ గారు, భరద్వాజ గారు ఏదైతే అదైంది సినిమా రిలీజ్ చేస్తున్నాం, పిట్టు కొడుతున్నాం అనే నమ్మకంతో వాళ్ళు ముందుకు రావటం, ఈ సినిమా చేయడం జరిగింది. సో బయర్స్ ఇవ్వడం మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. ఆడియన్స్, I'd like to thank the press, especially social media and everybody for encouraging us and ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక మా సినిమాలో ఆర్టిస్టులు, మా టెక్నీషియన్స్ అందరి గురించి చెప్పాలంటే ఎవ్రీ టైం చెప్పి నేనే అనిసిపోయాను కాబట్టి ఐ వాంట్ రిపీట్ ఇట్ అగైన్. బట్ వన్స్ అగైన్ చోటాకి నాకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ తను సినిమా రిచ్గా ఉంది అంటే చోటకైనా. సో ఈ సినిమాకి చాలా మంది హీరోలు ఉన్నారు, చోటా ఒకటో రితిక, తర్వాత లాస్ట్లో నేను వస్తాను. I have to thank UV Venkat, especially for giving extended warmth and doing this function. Thank you very much, Venkat. And my team, PR, Vamsi Shekhar ki, Manoj ki, andaru kuda, everybody wants it to be, and andaru hoping for the best naturally. And it was so nice, lyricists, singers, పుట్టాలు కూడా వచ్చి స్టేజ్ మీద పాడుతుంటే ఎంత ముచ్చటేస్తుందో. It's nice to see all these talented people on the stage, and వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా చేసేటప్పుడు నాకు ఒకే ఒక ఇబ్బంది ఏం కలిగిందో అది ఓపెన్గా చెప్తున్నాను. నేను అంటే ఈ సినిమా హిట్ చేయాలి, ఈ సినిమాలో విషయం ఉంది అనే నమ్మకంతో కొంచెం అవుట్ ఆఫ్ ది వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో ఆర్టిస్ట్కి షార్ట్లు చెప్పాల్సి వచ్చింది, అండ్ ఏం కావాలో నాకు అనేది చెప్పాల్సి వచ్చింది. అది చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను, ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్ట్లే, సీజన్ ఆర్టిస్ట్స్. వాళ్ళ దగ్గర నుంచి నేను చెప్పి నాకు ఇది కావాలి అంటాం నాకైతే ఇబ్బంది అనిపించింది. నా ఫీలింగ్ గ్యారంటీగా వాళ్ళ మనసులో నేను తిట్టుకొని ఉంటారని. రితిక, నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పు, నిజం చెప్పు, ఒకసారి మైక్ ఇవ్వడానికి నిజంగా దానికి చెప్పా, అది కుదరదు, జెన్యూన్గా చెప్పు, నో అబద్ధం. ఎక్స్ప్రెషన్ నేను అలా చెప్తున్నప్పుడు నువ్వు చెప్పేసుకునేదాన్ని, అదెందుకు? ఎప్పుడన్నా తెలుసుకున్నావు అన్న చెప్పు. పెద్ద దొంగ నిజం చెప్పాలంటే ఐ వాస్ లైక్ వై సార్ ఇక్కడ ఉన్నారు అలా కాదు సార్. అంటే మీరు లైక్ యాక్టింగ్ వచ్చేసి లైక్ యు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ద హోల్ సెట్. సో ఐ వాస్ లైక్ సార్ ఇస్ సూపర్ ఇంటూ ద స్క్రిప్ట్ అండ్ హి ఇస్ టెల్లింగ్ us everything. So I was like okay, thank you sir. అండ్ కార్తిక్ మ్యూజిక్ అన్నారు మీరు, పప్పిలేరి గారు. నైస్ టు హియర్ దట్ వర్డ్ ఫ్రమ్ అనిల్. అనిల్ చెప్పగానే నాకు నవ్వుతూనే ఉన్నాను కార్తిక్ చూసినప్పుడల్లా. సో ఇట్ వాస్ లాట్ ఆఫ్ ఫన్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద హోల్ యూనిట్. అండ్ అనిల్ రావుపుటి అందరికీ తెలుసు, తను అప్కమింగ్ అంటున్నాడు, కానీ తను తీసిన సినిమాలన్నీ తలెత్తుకుని తిరిగే సినిమాలు తీశాడు. తను తలెత్తుకుని తిరగాల్సిన మనిషి. ఏ ఫంక్షన్కి పిలిచినా, ఎవరు పిలిచినా పాపం కాదు నేను రాను, నో అనే పదం తెలియదు అనుకుంటా, వచ్చేస్తాడు ఫంక్షన్కి, అటెండ్ అవుతాడు. సినిమా బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అనిల్. నిజం చెప్పాలంటే నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకుని ఆగిపోయాను, ఎందుకంటే పాపం వస్తాడు, ఇమీడియట్గా వస్తాడు, కానీ షూటింగ్లో ఉన్నాడు, కరెక్ట్ కాదు, తను డిస్టర్బ్ చేయడం నేను ఫీల్ అయ్యి నీకు ఫోన్ చేయలేదు. ఇది జెన్యున్ రీజన్.
అండ్ అయినా కూడా భరద్వాజ గారు చెప్పగానే వచ్చేస్తానన్నారు. ఇన్ఫాక్ట్ ఈ కేమ్ బిఫోర్ షూటింగ్ అవర్ చేసుకుని వచ్చారు. ఆ ఎనర్జీ ఏంటో ఆయనకి నాకు అర్థం కాదు. ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్. అండ్ అనిల్ థ్యాంక్స్ ఫర్ ఇందాక గుర్తుపెట్టుకుని నా గురించి నా సినిమాల గురించి మాట్లాడి సినిమాలో చేస్తాం కలిసి చేస్తాం అని చెప్పినందుకు ఐ రియలీ థ్యాంక్ యూ అనిల్. ఐ రియలీ మీన్ థ్యాంక్ యూ వెరీ మచ్. బికాస్ నిజం చెప్పాలంటే ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అ వర్డ్ ఫ్రమ్ హిమ్. నేను ప్రవోక్ చేయకూడదు, తన నోటి నుంచి వస్తే బాగుండు అనుకున్నాను అన్నాడు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి ఎల్స్. అండ్ ఈ సినిమా వదలకుండా చూడాలి అని కోరుకుంటాను. వదిలితే మాత్రం నేను వదలను, మిమ్మల్ని వదలకుండా పట్టుకుంటాను, అయ్యే వరకు పట్టుకుంటాను. ఎందుకంటే ఐ వాంట్ ఎంకరేజ్మెంట్ అండ్ ఐమ్ షూర్ యూ హ్యావ్ గెట్ ఇట్ ఫ్రమ్ యర్. లవ్ యూ ఆల్, టేక్ కేర్.